మా ట్రైన్ అయితే ఇప్పుడే మిస్ అయిపోయింది అనమాట. నాకైతే ఇలాంటి జర్నీ ఎప్పుడు అవ్వలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంకా నా లైఫ్ లో నేను బస్ ఎక్కను. నా లైఫ్ లో ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు అనమాట. నేను హైదరాబాద్ నుంచి విజయవాడ అయితే ట్రైన్ లో వెళ్ళిపోతున్నాను అనమాట. నా ట్రైన్ కి ఇంకొక 1 అవరే ఉంది. ఇంకా వెళ్లే దారిలో చాలా పెద్ద వర్షం పడింది అనమాట. నాకైతే చాలా కష్టమైంది రైల్వే స్టేషన్ వెళ్ళేసరికి. మా ట్రైన్ అయితే ఇప్పుడే మిస్ అయిపోయింది అనమాట. చాలా కష్టపడి నేనైతే కాచిగూడ రైల్వే స్టేషన్ దాకా వచ్చాను. శాతవాహన నాకు చేయించుకున్నా. ఇక వచ్చేపాటికి లోపలికి ఎంటర్ అయ్యాను, ట్రైన్ కదిలేసింది. కాలేజ్కైనా లేట్ వెళ్తానేమో కానీ ఈ రైల్వే స్టేషన్కి సినిమాకి అయితే నేను ఎప్పుడు ఆన్ టైం ఉంటా. ఫస్ట్ టైం నా జీవితంలో ట్రైన్ మిస్ అయిపోయింది. ఇప్పుడైతే ఎంజీబీఎస్కి ఇప్పుడైతే విజయవాడకి అయితే బస్సు బుక్ చేసుకున్నాను. ఎంజీబీఎస్కి వెళ్ళిపోవాలి. తినడానికి అయితే పక్కకు వచ్చాను. ఆ తినే హోటల్ కూడా చూపిస్తాను మీకు. ఓపెన్గానే తీసేస్తారు అన్నీ. ఇంకా తప్పదు, లేట్ అయిపోయింది ఇప్పటికే. ఏదో ఒకటి తినాలని ఇంకా ఇప్పుడు వచ్చా. మొత్తం తినడం అయితే కూడా అయిపోయింది. ఇప్పుడు ఎంజీబీఎస్కి అయితే స్టార్ట్ అయిపోతాను నేను. ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్ళిపోవాలి. ఫోన్లో ఛార్జింగ్ కూడా తక్కువ ఉంది, మరి ఏమవుతుందేమో. బస్ టికెట్ అయితే బుక్ చేసుకున్నాను లేండి ముందే. 4375 బస్ స్టాండ్లోకి అయితే వచ్చేసాను. మన ప్లాట్ఫామ్ నెంబర్ వచ్చేసి 35 అనమాట. సో ఇప్పుడు మనం 35 అయితే ఎత్తుక్కుంటూ వెళ్ళిపోవాలి. ఏం చేస్తాం, కొన్నిసార్లు అలా అన్ఫేర్ అవుతూ ఉంటుంది లైఫ్. ఏం చేయలేము ఇంకా, దానికి యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. 35 అయితే లెఫ్ట్ సైడ్ కింద రాసాడు, చూద్దాం లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి ఇక. అమ్మా, నేను ఇంకా 8th 9th ప్లాట్ఫామ్ దగ్గర ఉన్నా. నా ప్లాట్ఫామ్ ఇక్కడ 35 33 ఉంది, ఇక్కడ 34 ఉంది, ఇక్కడ 36 ఉంది, మధ్యలో 35 లేదు. నీ అమ్మ, నాకెందుకు ఎలా జరుగుతున్నాయి నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ రాశారు 35. నేనైతే ఒక లేస్ ప్యాకెట్, ఒక వాటర్ బాటిల్ అండ్ అలాగే ఒక స్వీట్ బన్ అండ్ ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకున్నా యూనిబిక్ది. మనకు సరిపోద్ది మన ఆకలి తినడానికి. బాగానే ఉంది, పర్లేదు, బాగుంది. 25 రూపీస్ కాకపోతే బయట 10 రూపాయలు దొరుకుతుంది. బస్ స్టాండ్ కాబట్టి ఎక్కువ కాస్ట్. బాగానే ఉంది. ఇప్పుడే బస్సు ఆయన కాల్ చేసి మీ బస్సు 2 నెంబర్లో ఉంది, 35 ఏం చేస్తున్నాడు అన్నాడు. నాకేమో రెడ్ బస్సు 35 అని చూపించింది. మీ అమ్మ, ఏం దరిద్రం రా బాబు ఈరోజు. ఇప్పుడు 2 నెంబర్ ప్లాట్ఫామ్ పరిగెట్టుడే. ఇప్పుడు 2 నెంబర్ ప్లాట్ఫామ్కి తొందరగా అయితే వెళ్ళాలి ఇక. ఇదే మన బస్సు. మన సీట్లు అయితే మనం కూర్చున్నాము. మొత్తం ఏసీ బస్ అనమాట. చలికి వణికిపోతానేమో. ఫైనలీ ఒక 7 అవర్స్ తర్వాత నేను మొత్తానికి గొల్లపూడి అంటే మా ఊరికి అయితే వచ్చేసాను, విజయవాడ దగ్గరికి. మధ్యలో వర్షం ఒకటి, ఎంత పెద్ద వర్షం పడిందంటే పగబడినట్టు పడింది. దెబ్బకి హైదరాబాద్లో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇంకా అక్కడే బస్సు ఆపేశాడు ఫుల్ ట్రాఫిక్. పేరుకే ఏసీ బస్ కానీ ఏసీ వేయకుండా బ్లోవర్ ఆన్ చేసి వదిలేసాడు అంతే. గాలి వస్తుంది తప్పించి మంచిగా చల్లగా అయితే లేదు నాకైతే. దాంతోపాటు జిడ్డు అయిపోయింది, మొఖమంతా చెమటలు పెట్టేసింది. అది కూడా ఇంకో చిరాకే. బాబోయ్, ఇలాంటి జర్నీ నేను మళ్ళీ చేయకూడదని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ టైం కావాలంటే స్లీపర్ ఎక్కేసి రావచ్చు, కానీ సీటర్ అయితే కష్టం. నాకు కాలు కూడా సరిపోవట్లేవు. మనిషి అలా ఉంటే ఏం చేస్తాం చెప్పండి మనం. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.